Hello everyone, welcome to my channel. In this video, I will explain about object-oriented programming through Java. ఓకే సో నేను మీకు ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో అనేది ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. చూడండి, ఈ యూనిట్ 1లో మనకి సిలబస్ ఇదంతా ఉంది. సో దీంట్లో నేను మేజర్గా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తాను. సో నార్మల్ ఉన్న వాటిని జస్ట్ మనము నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏముందండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఈ స్క్రీన్ మీద ఫస్ట్ ఏముంది మనకి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ మరి ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు ఆన్సర్, వెన్ కంప్యూటర్స్ ఆర్ ఇన్వెంటెడ్ ప్రోగ్రామ్ వాస్ done manually by toggling in a binary machine instructions by use of front panel. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నానంటే ఎప్పుడైతే కంప్యూటర్స్ ఇన్వెంట్ చేశారో ప్రోగ్రామ్ అనేది మాన్యువల్గా జరిగిందండి. ఓకే, యాజ్ ప్రోగ్రామ్స్ బిగన్ టు గ్రో హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ దట్ గివ్స్ ప్రోగ్రామర్ మోర్ టూల్స్ టు హ్యాండిల్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, యాజ్ ప్రోగ్రామ్స్ బిగన్ టు గ్రో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడైతే గ్రో అవుతున్నాయో అప్పుడు ఏం జరిగిందండి, మనకి ఇక్కడ చూస్తే ఇంట్రడ్యూస్డ్ ద ప్రోగ్రామర్ గివ్ మోర్ టూల్స్. సో ప్రోగ్రామర్ అనేవాడు మనకి ఇంకా టూల్స్ అయితే ఎక్కువగా హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ వైడ్ స్ప్రెడ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఫోర్ట్రాన్. సో ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ ఫోర్ట్రాన్, విచ్ గేవ్ బర్త్ టు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఇన్ 1960s. The main problem with the high level language was they have no specific structure and programs become larger and the problem of complexity also increases. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫోర్ట్రాన్ 1960లో కనుక్కున్నారు. సో మనకి ఈ హై లెవెల్ లాంగ్వేజెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్ట్రాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ప్రోగ్రామ్స్ బికమ్ లార్జర్. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది పెద్దగా ఉంటాయి. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో మనకి ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ చూడండి, సో సి బికెమ్ ద పాపులర్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ టు సాల్వ్ ఆల్ అబోవ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో సిలో ఈ ప్రాబ్లమ్స్ అని మనము కవర్ చేస్తున్నాము. హౌఎవర్ ఇన్ ఎస్ఓపి అంటే ఇన్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, when project reaches the certain size its complexity exceeds. So in 1980 new way of the programming was invented and that was OOP. Okay, so ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చూడండి, ప్రోగ్రామ్స్ బికమ్ లార్జర్, ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే మనకి ప్రోగ్రామ్ సైజ్ పెరుగుతుంది, కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. అందుకనే మనము ఊప్స్ అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, సో OOP ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెథడాలజీ దట్ హెల్ప్స్ టు ఆర్గనైజ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ త్రూ యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్ అండ్ పాలిమార్ఫిజం. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మనకు ఊప్స్లో మేజర్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, నీడ్ ఫర్ ఊప్స్ పారాడిమ్. అంటే మనకి ఊప్స్ పారాడిమ్ యొక్క అవసరం ఏంటి చూడండి. ట్రెడిషనల్లీ ద స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ వర్ యూజ్డ్ ఎర్లియర్. అంటే ఊప్స్ రాకముందుకు మనం వాడే కాన్సెప్ట్ ఏంటండి, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఊప్స్ రాకముందు కంటే జావా ముందు లెట్ us say సి లాంగ్వేజ్. ఓకే, సో దేర్ వర్ మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. అంటే ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ చేయబట్టి మనకు చాలా కాంప్లికేషన్ వచ్చాయండి. ద స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ మేడ్ ఆఫ్ టాప్ డౌన్ అప్రోచ్. ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో మనము ఊప్స్ కంటే ముందు వాడిన కాన్సెప్ట్ ఏంటి, స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దాంట్లో యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి టాప్ డౌన్. టు ఓవర్కమ్ దిస్ ఇష్ వీఆర్ యూజింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మేక్స్ బాటమ్ అప్ అప్రోచ్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ ఎవ్రీవన్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అవుతుందండి. అదే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్
సి కావచ్చు, టాప్ డౌన్ అయితే ఫాలో అవుతుంది. ఇట్ ఆల్సో మేనేజెస్ ద ఇంక్రీజింగ్ ద కాంప్లెక్సిటీ. సో మనకి ఎస్ఓపి అంటే స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కాంప్లెక్సిటీ అనేది పెరిగింది. అయితే ఈ ఊప్స్లో ఇట్ మేనేజెస్ ద ఇంక్రీజింగ్ ద కాంప్లెక్సిటీ. అంటే కాంప్లెక్సిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఊప్స్ అనేది దాన్ని మేనేజ్ చేసి ఇది చేయడం జరుగుతుంది. ఓకే, సో ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఊప్స్ ప్రోగ్రామ్ కెన్ బి given as a data and control access to code. The object programming technique builds a program using objects along with a set of well-defined interfaces in the object. చూడండి, మేజర్గా నీడ్ ఆఫ్ ఊప్స్ పారాడిమ్ అన్నప్పుడు సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎర్లియర్గా మనకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఉండే. సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి అయితే మనము ఊప్స్ అయితే వాడామండి. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఇగ్నోర్ చేయనీకి లేదు, ఒకసారి అయితే ఈ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ సేమ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇస్ పారాడిమ్. ఇట్ డిస్క్రైబ్స్ ద వే ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఆర్గనైజ్డ్. సో చూడండి, ఇట్ ఈజ్ ఏ పారాడిమ్. సో మనకి ఊప్స్ అనేది ఏంటిది, ఒక పారాడిమ్. ఇట్ డిస్క్రైబ్స్ ఇన్ ఏ వే దట్ ద ఎలిమెంట్స్ విత్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఆర్గనైజ్డ్. అంటే మనము ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి, ఓకే, సో విత్ ఇన్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఆర్గనైజ్డ్. వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అండి. ఓకే, సో ఇట్ ఆల్సో డిస్క్రైబ్స్ హౌ ద ఎలిమెంట్స్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఎస్, ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ ఎలా ఇంటరాక్ట్ అవుతుందో చెప్తున్నాడు. నెక్స్ట్, ఇన్ ఊప్ డేటా అండ్ ఫంక్షనాలిటీ ఆర్ కంబైన్డ్ ఇంటూ సింగిల్ యూనిట్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. క్లాసెస్ as well as objects carries specific functionality in order to perform operations and achieve the desired result. Okay, so the data and procedures are loosely coupled, whereas in oops the data method very please note down, ఇక్కడ ఏంటండి oops paradigm లో మనకు వచ్చేసి టైట్లీ కపుల్డ్. సో చూడండి, ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. oops uses various principles: abstraction, inheritance, encapsulation, polymorphism. Okay, with the help of abstraction the implementation is hidden. Okay, so the use of inheritance can eliminate redundant code in a program. So please remember, very important, ఇక్కడ ఏం చెప్తున్నాడు, with the help of abstraction the implementation is hidden. ఓకే, సో మనము అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ అయితే హిడెన్ చేస్తున్నామండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ సమ్మరీ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో చాలా టైమ్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సమ్మరీ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్. చూడండి, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది నేను ఇక్కడ కింద ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకి ఏమేమి ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా ఒకసారి దీన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది వచ్చేసి 100% ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఊప్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ విచ్ ఫాలోస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ప్లీజ్ రిమెంబర్, ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ని అయితే ఫాలో అవుతుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, ఊప్ ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ ద ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. ఓకే, సో ఊప్స్లో మనకి మేజర్గా ఏమొస్తుందండి, ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా ఈ పాయింట్స్ నోట్ బుక్లో రాసుకోండి. ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్, థర్డ్ వన్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో దేర్ ఆర్ కంప్లీట్లీ 6 పాయింట్స్ ఆర్ దేర్: క్లాస్, ఆబ్జెక్ట్, డేటా ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సో మనకి కంప్లీట్గా 6 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయండి. ఓకే,
ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఈ నోట్స్ రాయండి చాలు. సో, ఫస్ట్ ఏముందంటే మనకి క్లాస్. సో, వీటి గురించి మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ప్లీజ్ నోట్ డౌన్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఓకే. సో, ప్లీజ్ రిమెంబర్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని రాయొచ్చు. ఓకే. సో, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ విచ్ ఈస్ కంటైనింగ్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో, క్లాస్‌లో ఏముంటాయి మనకి? వేరియబుల్స్ ఉంటాయి. మెథడ్స్ ఉంటాయి అండ్ నో మెమరీ ఈజ్ అలకేటెడ్ ఫర్ దెమ్. ఓకే. ఏ క్లాస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యాస్ కామన్ ప్రాపర్టీస్. ఓకే. సో సింపుల్గా మీరు రాయాలంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇలా కూడా మీరు రాయవచ్చు. ఒకవేళ మీకు కాంప్లెక్స్ అనిపిస్తే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని రాయవచ్చు. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ప్లీజ్ రిమెంబర్ క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. లేదా ఇలా కూడా రాయొచ్చు. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా మనం రాయవచ్చు అండి. సో సెకండ్ వన్ ఏముందండి? ఎంటిటీ. సారీ, సెకండ్ వన్ ఈజ్ ద ఆబ్జెక్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ. ఓకే. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ an entity that has state and behavior. Please note down this point. Very, very, very important. ఆబ్జెక్ట్ అంటే ఏముంటాయండి? స్టేట్స్ ఉంటాయి, బిహేవియర్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ ఈ పాయింట్ ఎవరు మర్చిపోవద్దు. సో మనకి ఆబ్జెక్ట్స్లో 2 కీవర్డ్స్ ఉన్నాయి, స్టేట్ అండ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైర్, పెన్, టేబుల్, కీబోర్డ్, బైక్, ఈటీసీ దట్ కెన్ బి ఫిజికల్ ఆర్ లాజికల్. ఇట్ కెన్ బి ఆబ్జెక్ట్. It can be defined as instance of class. Okay. So మనము చైర్, పెన్, టేబుల్, కీబోర్డ్, బైక్ ని సో ఇట్ కెన్ బి ఫిజికల్ ఆర్ లాజికల్. వీ కెన్ బి టెల్ యాజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. చూడండి, ఏ డాగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ హ్యాస్ కలర్, నేమ్, బ్రీడ్. ఓకే. సో స్టేట్స్ ఇక్కడ ఏమున్నాయి? డాగ్కి అంటే డాగ్కి మనకి ఒక కలర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, బ్రీడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ క్లాస్కి ఆబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒకసారి చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాస్, ఆబ్జెక్ట్. ఓకే. సో క్లాస్ వచ్చేసి లెటర్స్ మనకి క్లాస్ వచ్చేసి ఫ్రూట్ తీసుకుందాం అనుకోండి క్లాస్. ఓకే. సో ఫ్రూట్ అనేది క్లాస్. ఫ్రూట్ అనేది క్లాస్ అన్నప్పుడు మనకు ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఏమేమి ఉంటాయి? మ్యాంగో, నెక్స్ట్ వన్ ఏంటి? ఆరెంజ్. ఓకే. సో ఇక్కడ ఫ్రూట్ అనేది క్లాస్ అండి, మ్యాంగో, ఆరెంజ్ అనేది ఆబ్జెక్ట్స్. ఎందుకు ఆబ్జెక్ట్స్? ఎందుకు? ఇట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్. ఓకే. సో ఇట్లా మనము క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ అయితే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా, ఓకే, అండ్ కోడ్ ఇంటూ సింగిల్ యూనిట్. ప్లీజ్ రిమెంబర్. సో కంబైనింగ్ డేటా అండ్ కోడ్. సో డేటా అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా అంటేనేమో వేరియబుల్స్, కోడ్ అంటేనేమో మెథడ్స్. సో ప్లీజ్ రిమెంబర్ ఎన్క్యాప్సులేషన్లో వేరియబుల్స్ ఉంటాయి, అదే విధంగా మెథడ్స్ కూడా ఉంటాయండి. ప్లీజ్ రిమెంబర్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డేటా అండ్ కోడ్. ఇన్ ప్రోగ్రామింగ్ data is defined as variables, okay, and code is defined as methods. The Java programming languages uses concept to implement the encapsulation. So encapsulation ante entandi? Variables and methods. So this is called as what we say encapsulation. One of the most important definition. Please note down all of you. Next one వచ్చేసి inheritance. Very, very, very important. It is the process of acquiring the properties and behaviors. Okay. So acquiring the properties and behaviors from one object to other object or one class to other class is called as inheritance. Inheritance అంటే ఏంటండి? acquiring the properties and behaviors from one object to other object or one class to other class. దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో
యూజ్ చేసుకోవడానికి మనం వాడే కాన్సెప్టే ఇన్హెరిటెన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ ఇది నోట్ చేసుకోండి. ఇన్హెరిటెన్స్ వి డిరైవ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. హియర్ న్యూ క్లాస్ అక్వైర్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుందండి? వి డిరైవ్ న్యూ క్లాస్ ని మనం డిరైవ్ చేస్తాము. ఓకే, సో న్యూ క్లాస్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని మనం న్యూ క్లాస్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, క్లాస్ విచ్ ప్రొవైడ్స్ ద ప్రాపర్టీస్ కాల్డ్ as పేరెంట్ క్లాస్ అండ్ క్లాస్ విచ్ రిసీవ్స్ ప్రాపర్టీస్ ఈస్ కాల్డ్ as చైల్డ్ క్లాస్. సింపుల్ మాటలో చెప్పాలంటే చూడండి, దేర్ ఆర్ టూ క్లాసెస్. ఫస్ట్ క్లాస్ ఈస్ let us say A, second class is B. Let us say A class is parent class, B class is child class. So B class అంటే child class always request parent. So this is called what we say inheritance. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది ఇక్కడ మీకు ఇచ్చాను, ఇంకా ఈజీగా అర్థం కావడానికి. చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? పర్సన్. ఓకే, సో పర్సన్ అనేది మెయిన్ పేరెంట్ క్లాస్ అన్నట్టు. సో పర్సన్ అనేది ఏంటంటే పేరెంట్ క్లాస్. సో పర్సన్ హ్యాస్ నేమ్, డిజిగ్నేషన్, వేరియబుల్స్ ఇవి. లర్న్, వాక్, ఈట్ ఇవి వచ్చేసి మెథడ్స్. ఓకే, సో వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. దీన్ని మనము ఎన్కాప్సులేషన్ కూడా అనవచ్చు. సో పర్సన్ మే బి ప్రోగ్రామర్, పర్సన్ మే బి డాన్సర్, పర్సన్ మే బి సింగర్. ఓకే, సో మళ్ళీ డిఫరెంట్ వేరియబుల్స్ మెథడ్స్. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఇన్హెరిటెన్స్. ఇక్కడ పర్సన్ అనేది పేరెంట్ క్లాస్, ప్రోగ్రామర్, డాన్సర్, సింగర్ అనేవాడు చైల్డ్ క్లాస్. ఓకే, సో చూడండి, ప్రోగ్రామర్ కి మళ్ళీ మెయిన్ మెథడ్ ఏముంటుంది? ఫంక్షన్ కోడింగ్ ఉంటుంది. డాన్సర్ కు డాన్సింగ్, సింగర్ కు సింగింగ్. ఇంతే. నెక్స్ట్ వన్ చూడండి, పాలిమార్ఫిజం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో పాలిమార్ఫిజం అంటే ఏంటండి? సో పాలిమార్ఫిజం ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ ద సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, మనము ఒక ప్రోగ్రామ్ లో సేమ్ మెథడ్ వాడి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ లో చేసే దాన్ని మనం ఏమంటున్నాము? పాలిమార్ఫిజం అంటున్నాం. దట్ మీన్స్ క్రియేటింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ద డిఫరెంట్ బిహేవియర్స్. ద జావా యూజెస్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ టు ఇంప్లిమెంట్ పాలిమార్ఫిజం. ప్లీజ్ నోట్ డౌన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పాలిమార్ఫిజం అంటే ఏంటండి? ఒక ప్రోగ్రామ్ జావా యూజెస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఒకవేళ కనుక జావాలో మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం పాలిమార్ఫిజం అయితే వాడుతున్నామండి. ఓకే, సో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ మెథడ్ విత్ సేమ్ నేమ్. ఓకే, మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్. అయితే డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ పారామీటర్స్ అండ్ సేమ్ పారామీటర్స్. ఒకవేళ సేమ్ పారామీటర్స్ ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటున్నాం. ఇక్కడ పారామీటర్స్ అంటే ఏం లేదు. లెట్ us say వాయిడ్ యాడ్ రాసాను, ఇక్కడ వీటిని మనం పారామీటర్స్ అంటున్నాం. ఒకవేళ డిఫరెంట్ పారామీటర్స్ ఇక్కడ వాడితే మెథడ్ ఓవర్ లోడింగ్ అవుతుంది, సేమ్ పారామీటర్స్ వాడితే మెథడ్ ఓవర్ రైడింగ్ అయితే అవుతుందండి. సో నెక్స్ట్ వన్ ఏంటండి? నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ లో ఎప్పుడు కూడా మనం ఇంటర్నల్ డీటెయిల్స్ అయితే హైడ్ చేస్తాము. షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ, అంటే ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనము డిస్ప్లే చేస్తాము. దీన్ని మనం ఏమంటున్నాం అంటే అబ్స్ట్రాక్షన్ అని అంటున్నాము. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ డెఫినేషన్ ఆల్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ వాంట్ టు డ్రైవ్ ఏ కార్, మనం ఎప్పుడైతే కార్ను డ్రైవ్ చేస్తున్నామో మనకి ఆ కార్లో ఏం స్ట్రక్చర్ ఉందో మనకు అవసరం లేదు. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? వీ డోంట్ నో హౌ how wheel system works, how brake system works, how music system works. Okay, we don't need to know about the functionality. మనకి ఫంక్షనాలిటీ అనేది అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోవాలి, అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ కీవర్డ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. సో నెక్స్ట్కి వచ్చేసి ఈ కాపింగ్ అండ్ కాంప్లెక్సిటీ. ఇది ఎగ్జామ్లో తక్కువ టైం వచ్చింది, బట్ జస్ట్ అలా నేర్చుకోండి. Copying with complexity in Java or any programming language, it is a essential skill for software developers. Okay, so as you know, the Java project code and size and maintaining, debugging, extend your challenging. So దీంట్లో సింపుల్ గా ఉన్నాయి.
దేర్ ఆర్ సమ్ స్ట్రాటజీస్ టు హెల్ప్ విత్ కాంప్లెక్సిటీ. ఓకే, కాపీ కాంప్లెక్సిటీ మనకు అర్థం కావడానికి జస్ట్ ఫస్ట్ మోడరేషన్, డిజైన్ ప్యాటర్న్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, డాక్యుమెంటేషన్, టెస్టింగ్, రివ్యూస్, వర్షన్ ఇవైతే ఉంది. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంటే, అబ్స్ట్రాక్ట్ మెకానిజం. సో అబ్స్ట్రాక్ట్ మెకానిజం ఎగ్జామ్లో అడుగుతాడు. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. అబ్స్ట్రాక్ట్ ఈజ్ అ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ దట్ అలౌస్ యూ టు హైడ్. ప్లీజ్ నోట్ డౌన్. ఏం లేదు, అబ్స్ట్రాక్ట్ అనగానే జస్ట్ హైడ్ కీవర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెకానిజం ఇన్ జావా ఇంక్లూడ్స్ యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో అబ్స్ట్రాక్ట్ మెకానిజంలో మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నాయి, సో అదేవిధంగా ఇంటర్ఫేస్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్, ఏ వే ఆఫ్ వ్యూయింగ్ వరల్డ్. అంటే మనము ప్రపంచాన్ని చూసే విధానం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్కి ఎలా మ్యాచ్ అవుతుందని అడుగుతున్నాడు. సో సింపుల్, ఇది కూడా చూడండి. ఐడియా టు ఇల్లుస్ట్రేట్ ద ఆబ్జెక్ట్ మీన్స్ ద ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒకటి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, లెట్ us కన్సిడర్ సిచ్యువేషన్, ఐ విష్ టు ఫుడ్ ఫ్యామిలీ మెంబర్స్ హు ఆర్ గివింగ్ మై హోమ్ ఫ్రమ్ హోటల్. ఓకే, నేను ఇంటి నుంచి హోటల్లోకి బుక్ చేస్తున్నాను మన ఫుడ్ని బికాస్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ మై ఆఫీస్ టు హోమ్. ఓకే, దేర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ గెటింగ్ ఫుడ్ ఫ్రమ్ హోటల్ మై సెల్ఫ్. సో హౌ డూ యూ సాల్వ్ దిస్ ఇష్యూ? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యూయింగ్ ద ఏ వే ఆఫ్ వ్యూయింగ్ ద వరల్డ్. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే, ఐ ఆమ్ ఎట్ మై ఆఫీస్ అండ్ ఐ విష్ టు గెట్ ఫుడ్ మై ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ ఎట్ మై హోమ్. నేను ఆఫీస్లో ఉన్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కదా నేను ఫుడ్ అయితే పంపించాలండి. ఓకే, సో ఎప్పుడైతే మనము ఫుడ్ పంపించాలి అని అనుకుంటున్నామో, బికాస్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ మై ఆఫీస్ టు హోమ్. ఓకే, మా ఆఫీస్ నుంచి హోమ్కి చాలా డిస్టెన్స్ అవుతుంది. దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్ ఫ్రమ్ హోటల్ మై సెల్ఫ్. ఓకే, సో హౌ డూ యూ సాల్వ్ దిస్ వన్? సో దేర్ ఈస్ నో పాసిబిలిటీ గెట్టింగ్ ఫుడ్ ఫ్రమ్ హోటల్ నుంచి ఫుడ్ తీసుకుపోవడానికి ఎటువంటి పాసిబిలిటీ అయితే లేదు. సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్ లెట్ మీ కాల్ జొమాటో. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, జొమాటో అయితే కాల్ చేశాను. టెల్ దెమ్ వెరైటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ విచ్ ఐ విష్ డెలివర్డ్ ఫుడ్ మై ఫ్యామిలీ మెంబర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వే ఆఫ్ వ్యూయింగ్ వరల్డ్. ఓకే, సో చాలా సింపుల్, ఏం లేదు. మనము ఎప్పుడైతే ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో ఫుడ్ యాడ్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి వే ఆఫ్ వ్యూయింగ్ వరల్డ్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏజెంట్ అండ్ కమ్యూనిటీస్ జస్ట్ ఇది నార్మల్గా చదువుకోండి. రెస్పాన్సిబిలిటీస్, మెసేజ్. సో హిస్టరీ ఆఫ్ జావా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సో మనకు జావా హిస్టరీలో ఏం జరిగింది అంటే, జావా చరిత్ర ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కూడా అప్పుడప్పుడు అడిగారు. జస్ట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే స్టిల్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జావా. ఓకే, చూడండి, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, జావా ఈజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ C++. ఎస్, జావా యూజెస్ సింటాక్స్ అండ్ many of object oriented like C++. So before Java, there is COBOL, Fortran, C++. Those languages had few disadvantages which are corrected in Java. అంటే C++, ఫోర్ట్రాన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కరెక్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జావా. సో యూ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్ you can see Java was developed by James Gosling. Please note down all of you. Okay, so జావాని ఎవరు కనుక్కున్నారు? సో జావాని మనకు కనుక్కున్న వ్యక్తి వచ్చేసి జేమ్స్ గాస్లింగ్. యాక్చువల్గా మనకి ఇక్కడ జేమ్స్ గాస్లింగ్, ప్యాట్రిక్ నాటన్, క్రిస్ వర్డ్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు జస్ట్ ఇది ఒక పేరు గుర్తుపెట్టుకున్నా చాలా అండి. ఓకే, సో జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గాస్లింగ్. దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఇనిషియల్లీ కాల్డ్ ఓక్. ప్లీజ్ రిమెంబర్, జావాని మనము ఇనిషియల్గా ఓక్ అని అనడం జరిగింది, విచ్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ 1995. సో జావాని యాక్చువల్గా ఓక్ అని పెట్టారు ఎప్పుడు, ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో 1991లో. అయితే తర్వాత జావాని క్రియేట్ చేసిన తర్వాత 1995లో ఓక్ని జావాగా రీనేమ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మేజర్గా ఏం లేదు మనకి జావాలో ప్రాబ్లమ్స్ ఏవైతే C++లో ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతున్నాయి. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారంటే ఈ క్వశ్చన్ ఎవరు కూడా ఇగ్నోర్ చేయవద్దు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్. జావా బజ్వర్డ్స్ అడుగుతాడు, అంటే జావా ఫ్యూచర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్ ఈ కీవర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సింపుల్, సెక్యూర్, పోర్టబుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మల్టీ థ్రెడెడ్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్, డైనమిక్. ఇది 100% క్వశ్చన్. సో మీరు ఎగ్జామ్లో దీన్ని బాగా చదివి రాయాల్సిన పని కూడా లేదు. సింపుల్, జావా ఈజ్ అ సింపుల్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. సెక్యూర్, జావా విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ మోర్ దెన్ సి, సి++, ఫోర్ట్రాన్ అండ్ అదర్ లాంగ్వేజెస్, సి++ ఆల్సో. Portable, Java is portable, that is we can run everywhere. Okay, so object oriented, Java support object oriented features, class, object, polymorphism, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనము రాయొచ్చు. చాలా సింపుల్, ఇది 100% ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. ఈ వీటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సింపుల్గా. కొంచెం వాటిదే వాటి చూద్దాం. దీంట్లో మేజర్గా మీరు దీనిలో రాయాల్సింది సింపుల్ ఉంది కదా, జావా ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ జావా ఫాలోస్ సి, సి++, అంటే సి, సి++లో ఉన్న సింటాక్సెస్ మాత్రమే మనము అది జావాలో సేమ్గా వాడుతున్నాము. వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ ఫీచర్స్ టు గార్బేజ్ కలెక్టర్, ప్లీజ్ నోట్ డౌన్, ఇది కూడా ఇంపార్టెంట్. గార్బేజ్ అంటే ఏం లేదండి, మనము ఎప్పుడైతే డేటాని డిలీట్ చేస్తున్నామో, ఎక్కడైతే మన డేటా యూజ్ ఉండదో ఆ డేటాని మనము రిమూవ్ చేయాలి. సో దాన్నే మనము గార్బేజ్ కలెక్టర్ అని అంటున్నాం, అంటే రిమూవింగ్ ద డేటా ఫ్రమ్ ద మెమొరీ. సో దానిలో జావా, సో సింపుల్లో మీరు రాయాల్సింది ఏంటి, జావా సింపుల్, జావా ఈజ్ బెటర్ దెన్ ఫ్యూచర్స్ కంపేర్ టు సి, సి++. తర్వాత ఏంటి, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెనీ కాంప్లికేటెడ్ ఫీచర్స్, పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, స్ట్రక్చర్స్, యూనియన్స్ రిమూవ్డ్. సో కాబట్టి సింపుల్ అని చెప్తున్నాము. ఎందుకు, ఫస్ట్ వన్ ఏంటి, జావా అనేది సి, సి++ సింటాక్స్ను ఫాలో అవుతుంది. జావా అనేది కాంప్లికేటెడ్ ఫీచర్స్ మనకు సీలో ఉంటాయి, పాయింటర్ చాలా టఫ్ ఉంటుందండి. సో దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాడు. ఆపరేటర్ ఓవర్లోడింగ్, స్ట్రక్చర్స్, యూనియన్స్ కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మనము మెమరీ, దానిలో అన్నెసరీ మెమరీ అయితే రిమూవ్ చేస్తున్నాము. అందుకనే జావా అనేది సింపుల్ అయిందండి. సెకండ్ వన్ ఏంటి, సెక్యూర్. జావా ఈజ్ సెడ్ టు బి సెక్యూర్ బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ పాయింటర్స్ కాన్సెప్ట్. సో మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ లేదు కాబట్టి మనం సెక్యూర్ అయితే అనడం జరిగింది. నెక్స్ట్ జావా ప్రొవైడ్స్ ఫీచర్ లైక్ యాప్లెట్ విచ్ కెన్ బి ఎంబెడెడ్ ఇన్ వెబ్ అప్లికేషన్. Applet does not allow access to other parts of computer which keeps away from the harmful programs like viruses and unauthorized access. సో సెక్యూర్ అని మనం ఎందుకు అంటున్నాము, ఫస్ట్ వన్ మనకైతే పాయింటర్స్ లేవు, ఒక యాప్లెట్ తోటి హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్, వైరస్ని, అనాథరైజ్డ్ యాక్సెస్ని అయితే వాడు యాక్సెస్ చేయనివ్వట్లేదండి. ఓకే, సో నెక్స్ట్ ఫీచర్కి వెళ్దాము. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే పోర్టబుల్. ఓకే, సో పోర్టబుల్ అంటే ఏంటి, పోర్టబుల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ జావా ఇఫ్ ద ప్రోగ్రామ్ విల్ సేమ్ రిజల్ట్ ఇన్ ఎవ్రీ మిషన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పోర్టబుల్. అంటే ఒక ప్రోగ్రామ్ రిజల్ట్ అనేది అన్ని సిస్టమ్స్లో సేమ్ వస్తాయి. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఒకవేళ వర్క్ అయితే దాన్ని మనము పోర్టబుల్ అని అంటున్నాము. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ యూజెస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. రోబస్ట్, స్ట్రాంగ్. సో రోబస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రాంగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జావా అనేది ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, అదేవిధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నట్టు. సో జావా యూజెస్, సో గుర్తుపెట్టుకోండి, జావా ఇన్వెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రైట్ వన్స్, రన్ ఎనీవేర్, ఎనీ టైమ్, ఫర్ ఎవర్. దీన్ని మనము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. WORA అనేది దేంట్లో వస్తుందని మనకు ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఇది. సో ఇంపార్టెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్లో వస్తుంది. సో ఇదేంటి, జావా ప్రొవైడ్స్
టు ఆర్చివ్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, మల్టీ థ్రెడెడ్. సో జావా అనేది మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో విచ్ అలౌస్ టు ప్రోగ్రామ్ మల్టిపుల్ ఆపరేషన్ సైమల్టేనియస్లీ. సో జావాలో మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అయితే ఉంది. సో దాంట్లో మనము మోర్ దెన్ వన్ ప్రోగ్రామ్ ఒక్కసారి రన్ చేయడానికి అయితే వాడుతున్నామండి. సో నెక్స్ట్ వన్ ఏంటి, జావా ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, హై పర్ఫార్మెన్స్. ఓకే, సో జావా ప్రోగ్రామ్లో మనకు బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా బైట్ కోడ్ కెన్ బి డౌన్లోడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై జేవిఎం. ప్లీజ్ రిమెంబర్ జావా వర్చువల్ మిషన్. If you take any other language, only interpreter and compiler used to execute a program, but use both compiler and interpreter. Please note down this point. Very, very, very important. జావాలో మనము కంపైలర్ వాడతాము, అట్లానే ఇంటర్ప్రిటర్ వాడతాము. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఇంటర్ప్రిటర్ అయినా ఉండొచ్చు, కంపైలర్ అయినా ఉండొచ్చు. కానీ జావాలో మాత్రం కంపైలర్ మరియు ఇంటర్ప్రిటర్ వాడుతున్నాం. నెక్స్ట్ వన్ ఏంటండి, హై పర్ఫార్మెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హై పర్ఫార్మెన్స్ రావడానికి కారణం ఏంటంటే జావాలో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ప్లీజ్ నోట్ డౌన్. హై పర్ఫార్మెన్స్ అన్నప్పుడు జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ విల్ ప్రొవైడ్ ద హై పర్ఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటెడ్. సో జావా ప్రోగ్రామ్స్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ వేరియస్ కంప్యూటర్స్ ఆన్ నెట్వర్క్. దిస్ యూజెస్ టూ ప్రోటోకాల్స్, టీసీపీ ఐపీ, యూడిపి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అదేవిధంగా యూడిపి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో జావా సబ్జెక్ట్ అనేది, జావా ప్రోగ్రామ్ అనేది డైనమిక్ బికాస్ బైట్ కోడ్ మే బి డైనమికలీ అప్డేటెడ్ ఇన్ ద రన్నింగ్ సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ డిఎంఏ, డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ యూజింగ్ గార్బేజ్ కలెక్టర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డైనమిక్. ప్లీజ్ ఎవరు కూడా దీన్ని ఇగ్నోర్ చేయవద్దు. 100% క్వశ్చన్ అండి. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా అడుగుతున్నారు, డేటా టైప్స్ ఇన్ జావా. సో డేటా టైప్స్ మనకి మేజర్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్లీజ్ రోట్ డౌన్ దిస్ చార్ట్ ఎవ్రీ వన్. సో మనకి ప్రిమిటివ్లో మళ్ళీ ఇంటీజర్స్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్ వస్తుంది. నాన్ ప్రిమిటివ్లో ఇవన్నీ వస్తాయండి. సో ఇవి చార్ట్ ఎలా ఉందో ఎగ్జామ్లో కూడా అలాగే రాయండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా ఫస్ట్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం దీంట్లో, ఇంటీజర్స్. సో ఇంటీజర్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంటీజర్లో డిఫరెంట్ టైప్స్ ఇవి ఉన్నాయి. తర్వాత మెమరీ సైజ్ ఇక్కడ ఉంది. తర్వాత మినిమం, మ్యాక్సిమం. ఒకసారి బైట్ చూడండి. బైట్ మెమరీ సైజ్ 1 బైట్, మినిమం వచ్చేసి -128, మ్యాక్సిమం వచ్చేసి +128, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. సో ఇట్లా డేటా టైప్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో ఫ్లాట్, ఫ్లోట్. సో ఫ్లోట్ కూడా చూడొచ్చు, సేమ్ 2 టైప్స్ ఉన్నాయి, ఫ్లోట్, డబుల్. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ క్యారెక్టర్ కూడా ఇదే ఉంది. మనకి డేటా టైప్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వన్ చూడండి, వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్. సో ఇవి వచ్చేసి ఫాలోయింగ్ రూల్స్ అన్నట్టు. వేరియబుల్ మే కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్. అంటే లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. చూడండి, ఇంట్ ఏ ఇది వ్యాలిడ్, ఇంట్ 1a ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకు, వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. సో 1 తోటి స్టార్ట్ చేస్తున్నా, ఇది వచ్చేసి రాంగ్ అన్నట్టు. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. అంటే మనం వేరియబుల్ నేమ్లో అండర్ స్కోర్ తప్ప వేరే ఏం వాడద్దు. సో ప్లీజ్ రిమెంబర్, వేరియబుల్ నేమ్ కెన్ బి ఎనీ లెంత్ బట్ కంపైలర్ కన్సిడర్స్ ఓన్లీ 31 క్యారెక్టర్స్. సో వేరియబుల్ లెంత్ మనం ఎవరైనా ఇవ్వచ్చు, కాకపోతే కంపైల్ అనేది మనకు 31 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుందండి. నెక్స్ట్ వన్ చూడండి, డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్. చాలా సింపుల్ ఇది. సో డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ మనం ఎలా చేస్తాము, డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఓకే, వాల్యూ. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద వేరియబుల్. నెక్స్ట్ వన్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాడు. సో మనకు 3 టైప్స్ ఉంటాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్. ప్లీజ్ నోట్ డౌన్, ఇది కూడా ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడిగాడు అప్పుడప్పుడు. ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. సో ఇక్కడ
ఇన్స్టాన్స్ వేరియబుల్ త్రూ అవుట్ ద క్లాస్ ఎక్సెప్ట్ స్టాటిక్ మెథడ్స్. అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది స్టాటిక్ మెథడ్స్లో అవైలబుల్గా లేదు. క్లాస్ వేరియబుల్ త్రూ అవుట్ ద క్లాస్ అంటే క్లాస్ మొత్తంలో ఇది పనిచేస్తుంది. లోకల్ వేరియబుల్ విత్ ఇన్ ద బ్లాక్. ఇక్కడ బ్లాక్ అంటే ఏం లేదండి, ఇగో ఇది బ్లాక్. ఓకే. సో నెక్స్ట్ లైఫ్ టైం అంటే దీని లైఫ్ ఎంతవరకు మనకు ఉంది. క్లాస్ వేరియబుల్ అంటేనేమో అంటిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే అంటిల్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మెమరీ. లోకల్ వేరియబుల్ అంటే అంటిల్ కంట్రోల్ లీవ్స్. సో ప్లీజ్ రిమెంబర్, ఇది కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో లోకల్ వేరియబుల్స్ ఇవన్నీ జస్ట్ ఇక్కడ చూడండి. లోకల్ వేరియబుల్స్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఒకసారి చూడండి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి? డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద మెథడ్స్, అవుట్ సైడ్ ద మెథడ్స్. ఇది కూడా ఒకసారి చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అంటేనేమో విత్ ఇన్ ద మెథడ్, సో విత్ ఇన్ ద క్లాస్ అంటేనేమో దీనిలో ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నట్టు. ఓకే. సో స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? చూడండి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు. స్టాటిక్ వేరియబుల్స్ ఆల్సో నోన్ యాజ్ క్లాస్ వేరియబుల్స్. ఓకే. సో స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ద కీవర్డ్ స్టాటిక్, విత్ ద కీవర్డ్ స్టాటిక్. ఇది కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్, అరేస్. సో అరేస్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అరేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా వాల్యూస్. ఓకే. సో మనము అరేస్ అంటే మనకు తెలుసు సిమిలర్ డేటా వాల్యూస్. దీనిలో మేజర్గా ఏంటంటే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ n-1 ఆర్ సైజ్ -1. ఓకే. సో నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరే, 1 డైమెన్షనల్ అరే. మనకు 2 టైప్స్ ఉంటాయండి దీనిలో. సో 1 డైమెన్షనల్ అరే ఎలా డిక్లేర్ చేస్తాము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సి, ఫస్ట్ డేటా టైప్ రాస్తారు, తర్వాత అరే నేమ్, తర్వాత న్యూ కీవర్డ్, తర్వాత డేటా టైప్ సైజ్. ఇది వచ్చేసి 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ ఒక ప్రోగ్రామ్ కూడా రాశాను, చూడండి, చాలా సింపుల్ ఇది. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4. ఇక్కడ రాసాం కదా ఏ. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ ఫర్ 1 డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ అరే కూడా మనం చూడొచ్చు ఎలా ఇక్కడ డిక్లేర్ చేసాము. సో ఇక్కడ ఎప్పుడైతే మనము మెమరీ ఇవ్వలేదో, సో ఇట్ విల్ టేక్ అన్లిమిటెడ్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఆపరేటర్ సింబల్ దట్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. సో ఆపరేటర్స్ మనకి ఏం చేస్తుందండి, ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. సో బేసికల్గా 7 ఆపరేటర్స్ ఉన్నాయి, వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్, కండిషనల్, బిట్ వైజ్. సో అర్థమెటిక్ ఆపరేషన్ అంటే మనకు తెలుసు, ప్లస్ మైనస్, స్టార్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఓకే. సో సింపుల్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది, క్లాస్, క్లాస్ నేమ్. ఓకే. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ క్లాస్ నేమ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఎందుకంటే ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. ఓకే. సో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనము అడిషన్ చేసాము, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. అంటే 12 + 5, 12 - 5, 12 × 5 ఇలా చేయవచ్చు. ఇది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, రిలేషనల్ ఆపరేటర్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, డబుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉంది కదా 10 గ్రేటర్ దాన్ 3, 10 లెస్ దాన్ 3, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 10 less than or equal to 3, 10 equal to 3. ఓకే. ఇక్కడ సి ఇచ్చింది కదా, సి అంటే 5, 10 నాట్ ఈక్వల్ టు 5. సో 10 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ మనకు తెలుసు. సో ట్రూ వచ్చినప్పుడేమో 1 ప్రింట్ చేస్తుంది. 10 లెస్ దాన్ 3 ఫాల్స్, 0 వస్తుంది. ఓకే. సో 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ట్రూ వచ్చినప్పుడు 1 వస్తుంది. 10 లెస్ దాన్ ఈక్వల్ టు ఫాల్స్ వచ్చినప్పుడు
0 0 10 నాట్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి 1 వస్తుందండి. ఓకే. సో ఇలా మనము ఈ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్ ఆపరేటర్స్ మనము చూడొచ్చు. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ 3 ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ అండ్ వెన్ బోత్ ఆర్ ట్రూ. ఓకే. సో కండిషన్ 1 కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ట్రూ వస్తుంది. మిగతావన్నీ కూడా ఫాల్సే. చూడండి, ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, అంటే 2 ట్రూ వచ్చినప్పుడు మాత్రమే ట్రూ. అదే లాజికల్ ఆర్ అయితే ఏమొస్తుంది, 2 ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్. ఓకే. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఫాల్స్ 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 ఫాల్స్, ఆన్సర్ ఇస్ ఫాల్స్. సో మిగతావన్నీ కూడా ట్రూ. ఎందుకు చూడండి, ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. ఓకే. నెక్స్ట్ వన్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, విచ్ ఈస్ డినోటెడ్ బై నాట్. ఇట్ ఈజ్ టు చెక్ ద ఆపోజిట్ రిజల్ట్. ట్రూ వచ్చినప్పుడు ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ అయితే వస్తుందండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది కూడా ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి చూడండి, ఒకటి ఈక్వల్ ఉంటుంది, 2 ప్లస్ ఈక్వల్ టు ఇలా వస్తుంది. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అసైన్మెంట్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు, ప్లీజ్ నోట్ డౌన్. చూడండి ఇక్కడ ఏముంది, ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5, దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. సో సిమిలర్లీ మైనస్ స్టార్, సేమ్ ఇదే అప్రోచ్ ఇక్కడ. ఓకే. సో సేమ్ ప్రోగ్రామ్ అయితే ఒకటి సింపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ప్లస్ ముందు వస్తేనేమో ప్రీ ఇంక్రిమెంట్, ప్లస్ ప్లస్ తర్వాత వస్తే పోస్ట్ ఇంక్రిమెంట్. సో సిమిలర్లీ ప్రీ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. చూడండి, కండిషనల్ ఆపరేటర్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ ఎక్కడైతే మీకు ఒక ప్రోగ్రాంలో వస్తాయో దాన్ని మీరు ఏమంటారు అంటే కండిషనల్ ఆపరేటర్ అని అనుకోవాలి. ఓకే. చూడండి, ఫిబ్రవరి డేస్ అనేది 29 తోటి నేను డిక్లేర్ చేశాను. సో 29 ఈక్వల్ 28 ఫాల్స్, ఫాల్స్ వచ్చినప్పుడు లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇగో ఇది ప్రింట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే కండిషనల్ ఆపరేటర్. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ కోలన్ 2 ఆపరేటర్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వన్ ఏంటి, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి చాలా టైప్స్ ఉన్నాయి, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, ఎక్స్క్లూజివ్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. జస్ట్ ఇవి సేమ్. మళ్ళీ బిట్ వైజ్ అండ్ అన్నప్పుడు వెన్ బోత్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈస్ ట్రూ. సో మిగతా అన్నీ కూడా ఫాల్స్. ఓకే. సో చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 20. సో దీన్ని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేశారు. సో మనకి ఎప్పుడైతే వెన్ బోత్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఇక్కడ. ఓకే. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి, బిట్ వైజ్ అన్నప్పుడు ఇగో ఇది కదా మేజర్గా మన దగ్గర ఉన్నది, ఏంటది 1 0 1 0 1 0 1 1. సో దీంట్లో 2 1లు వచ్చినప్పుడు మాత్రమే 1, మిగతా అన్నీ జీరోసే. చూడండి, ఇక్కడ 1 1 వచ్చింది కాబట్టి 1 రాశాను, ఇక్కడ 1 1 వచ్చింది కాబట్టి 1 రాశాను. సో ఈ ఆన్సర్ ఏంటండి 1 0 1 0. ఇక్కడ 10 ఎట్లా వచ్చిందంటే దీన్ని మనం మళ్ళీ డెసిమల్లోకి మార్చాలి. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో ఇక్కడ ఏంటి, ఇది 8 వస్తుంది, ఇది 2, సో 10. సో సిమిలర్లీ మనం బిట్ వైజ్ ఆర్ కూడా సేమ్, 2 జీరోలు వచ్చినప్పుడు మాత్రమే జీరోలు, మిగతా అన్నీ కూడా వన్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఇక్కడ ఇగో ఈ రెండింటి చేసినప్పుడు మనము ఇక్కడ ఇగో 0 0 0. చూడండి మిగతా అన్నీ కూడా 1, ఎందుకు 0 1 వచ్చినప్పుడు 1, 1 1 వచ్చినప్పుడు 1. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 11. సో ఇలా మనము బిట్ వైజ్ అండ్ ఆర్ చేయవచ్చు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్, వెరీ 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 ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. వెన్ బోత్ ఆర్ ఫాల్స్ రిజల్ట్ ఈస్ ఫాల్స్, వెన్ బోత్ ఆర్ ట్రూ రిజల్ట్ ఈస్ ఫాల్స్. సో సేమ్ మళ్ళీ ఇంతకుముందు ఇచ్చిన నెంబర్ని బైనరీలోకి మార్చాలి.
ఎప్పుడైతే 0 0 వస్తుందో ఆన్సర్ 0 వస్తుంది. 1 1 వచ్చినా కూడా ఆన్సర్ కూడా 0నే వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవి కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ షిఫ్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ షిఫ్ట్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 1's కాంప్లిమెంట్. ఇది వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్, ఇదేమో రైట్ షిఫ్ట్, ఇదేమో 1's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. ఓకే, సో ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇస్తాడు. ఎన్ లెఫ్ట్ షిఫ్ట్ వేస్తుంది అనుకోండి, ఒక చిన్న ఫార్ములా ఉంటుంది ఇక్కడ, ఎన్ ఇంటూ 2 పవర్ ఎస్. ఒకవేళ ఎన్ రైట్ షిఫ్ట్ వేస్తుంది అనుకోండి, ఎన్ 2 పవర్ ఎస్, ఎన్ బై 2 పవర్ ఎస్. సో చూడండి, ఒకవేళ 4 2 ఇచ్చాడు, సో దీని ఫార్ములా ఏంటి, 4 ఇంటూ 2 పవర్ ఎస్. సో 2 పవర్ 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 16. 4 రైట్ షిఫ్ట్ 2, 4 బై 2 పవర్ 2 దిస్ ఈజ్ 1. ఓకే, సో ఈ విధంగా మనము లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అయితే కనుక్కోవచ్చు. 1's కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్ని 0s 1s 1s 0 లెక్క మారుస్తే దాన్ని మనము 1's కాంప్లిమెంట్ అంటాం. 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1 అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్. ఓకే, ఒకవేళ కనుక ఆపరేటర్ మధ్యలో వస్తే దాన్ని మనము ఇన్ఫిక్స్ అని అంటాము. పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ ఎండింగ్కి వస్తే దాన్ని మనము పోస్ట్ ఫిక్స్ అని అంటాము. ప్రిఫిక్స్ అంటే ఏంటండి, ఆపరేటర్ అనేది ముందైతే రావాల్సి ఉంటుంది. చూడండి, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో 3 టైప్స్ ఉన్నాయి, సెలెక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. సో సెలెక్షన్ అంటే ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్లో మళ్ళీ ఏమి ఉన్నాయి, సింపుల్ ఇఫ్, ఎఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. అదే ఇటరేటివ్లో డూ, వైల్, ఫర్, ఈచ్. సో బ్రేక్లో, జంప్ స్టేట్మెంట్స్లో బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. సో సెలెక్షన్లో ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, స్విచ్ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ వి సే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఓకే, సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ ఏముందండి, ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి చూడండి, జస్ట్ మనము ఇఫ్ కండిషన్, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారు, పబ్లిక్ క్లాస్ ఇఫ్ స్టేట్మెంట్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, సో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, int x equal to 10, x is greater than 10, 10 is greater than 0, 10 is greater than 0 ట్రూ కాబట్టి x ప్లస్ ప్లస్ అవుతుంది. సో x అనేది ప్రింట్ అవుతుంది. సో మేజర్గా మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఎల్స్ అయితే ఉండదు. ఓకే, సో అదే ఇఫ్ ఎల్స్ విషయానికి వస్తే చూడండి, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ ఎల్స్లోకి వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయండి. ఓకే, సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఒక ఇఫ్ లోపట, ఓకే, ఒక ఇఫ్ లోపట ఇంకొక ఇఫ్ రాస్తే దాన్ని మనం ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్ అని అంటాము. సో ప్లీజ్ నోట్ డౌన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అలా ఉంటాయి జావాలో. జస్ట్ సింపుల్, ఇక్కడ ఏం లేదు, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మళ్ళీ ఈ కండిషన్కి వెళ్ళిపోతుంది అట్లా. సో స్విచ్ కేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్విచ్ కేస్ కూడా అడుగుతాడు. వీ కెన్ సెలెక్ట్ వన్ ఆప్షన్ ఫ్రమ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. చూడండి, స్విచ్ కేసులో ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చాము, క్లాస్ శాంపుల్ స్విచ్. ఓకే, సో ఏమని డిక్లేర్ చేశాను, కలర్ ఈజ్ ఈక్వల్ టు జీ. ఓకే, అంటే స్విచ్ ఆఫ్ జీ. స్విచ్ ఆఫ్ జీ అనగానే ఈ కేస్ జీలోకి వెళ్ళిన తర్వాత
గ్రీన్ అని ప్రింట్ చేస్తుంది అంతే. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్విచ్. మరి బ్రేక్ ఎందుకంటే ఆఫ్టర్ ప్రింటింగ్ ద గ్రీన్ ఖచ్చితంగా ఈ స్విచ్లో నుంచి బయటికి రావాలంటే ఈ బ్రేక్ అయితే ఇక్కడ వాడాలండి. ఒకవేళ ఇక్కడ బ్రేక్ లేకపోతే ఈ కేస్ కూడా ప్రింట్ అవుతుంది. అందుకనే మనము బ్రేక్స్ అయితే రాసాము. నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. వైల్, డూ వైల్, ఫర్ ఈచ్. ఓకే, సో వైల్లో మనకి ఏం జరుగుతుంది? వైల్ అంటే ఏంటి? వైల్ కండిషన్. ఓకే, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మనకి ఇచ్చాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? పబ్లిక్ క్లాస్ వైల్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంటూ నమ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 less than or equal to 10, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ, సిస్టమ్ డాట్ వాట్ డాట్ println 1 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ నమ్ ప్లస్ ప్లస్. సో నమ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఆల్రెడీ మన దగ్గర 1 ఉంది. సో ఇప్పుడు నమ్ వచ్చేసి 2 అవుతుందండి. మళ్ళీ పైకి వెళ్తుంది, 2 less than or equal to 10. సో నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, 3 less than or equal to 10. నెక్స్ట్ 3. సో ఆన్ అప్ 10 వరకు ప్రింట్ అయిన తర్వాత 10 less than or equal to 10 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ నమ్ ప్లస్ ప్లస్ అనగానే ఇక్కడ నమ్ వాల్యూ 11 అవుతుంది. 11 less than or equal to 10, కండిషన్ ఫాల్స్. సో మనకి జస్ట్ 1 2 3 4 5 6 7 8 10 మాత్రమే ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వైల్. డూ వైల్ అంటే ఏం లేదు, ఇంతకుముందు మనం ఫస్ట్ వైల్ ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు వైల్ అనేది వీటికి వస్తుందండి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ వైల్, డూ వైల్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఓకే, సో డూ వైల్ ఏమో ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. సో నెక్స్ట్ వన్ ఫర్ లూప్ ఇన్ జావా. సో ఫర్ లూప్లో ఏం జరుగుతుంది? సో సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. సో మనకి ఫర్ లూప్లో ఏం జరుగుతుందంటే, ఈ ఫర్ లూప్లో మనం ఒకసారి చూస్తే దీంట్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇఫ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ బీయింగ్ రిపీటెడ్ దెర్ ఇస్ నో కర్లీ బ్రేసెస్. ఓకే, ఒకవేళ మనకు ఒకటే స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేసెస్ మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ ఇది. I is equal to 0, I less than 10, I plus plus. సో 0 less than 10 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ అయినప్పుడు 0 అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అనగానే 1 less than or equal to 10. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? సో ఫస్ట్ 0 less than 10 అనగానే 0 ప్రింట్ అయింది. మళ్ళీ I ప్లస్ ప్లస్ అనగానే 1 వచ్చేసి మళ్ళీ 1 less than 10. సో ఆన్ అప్ టు ఇక్కడ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు అయితే ప్రింట్ అయిన తర్వాత మనకి సో ఫైనల్ వాల్యూస్ ఇక్కడ ఏమొస్తాయి? 0 2 సో ఆన్ అప్ టు 10 వాల్యూస్ అయితే ప్రింట్ అవుతాయండి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ వీ సే ఫర్ లూప్. సో ఫర్ లూప్లో మనకి ఏం జరుగుతుందంటే జస్ట్ ఇనిషియలైజేషన్ ఫస్ట్, కండిషన్, తర్వాత వచ్చేసి ఇంక్రిమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ వీ సే ఫర్ లూప్. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ. ఓకే, సో దీంట్లో మనకి మేజర్గా బ్రేక్ అంటే ఏం జరుగుతుంది, కంటిన్యూ అంటే ఏం జరుగుతుంది? బ్రేక్ అన్నప్పుడు చూడండి, I less than or equal to 10 అయితే బ్రేక్ అని చెప్తున్నాడు. అంటే I greater than 10 అయినప్పుడు బ్రేక్ చేయు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println I ప్లస్ ఓన్లీ I గ్రేటర్ దాన్ 10 అయినప్పుడు మాత్రమే బ్రేక్ చేయమని చెప్తున్నాడు. సో ఈలోపు మనకు I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే చూడండి, ఎప్పుడైతే 1 less than or equal to 10 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఓకే, సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే దీంట్లో మేజర్గా 1 less than or equal to 10 అన్నాడు కదా. సో 1 less than or equal to 10 అన్నప్పుడు కండిషన్ అనేది ట్రూ. ఓకే, సో ట్రూ అయినప్పుడు మళ్ళీ ఏంటి? 1 equal to 5, 1 equal to 5 అనేది ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి
1 ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ సెకండ్ టైము, ఫస్ట్ టైం 1 ప్రింట్ అవుతుంది. ఇక ఇక్కడ ఫస్ట్ టైం 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం 2, థర్డ్ టైం 3, దెన్ ఫోర్త్ టైము 4. ఎప్పుడైతే 5 వచ్చిందో అది మనకి స్కిప్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ కంటిన్యూ అంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అయితే స్కిప్ చేస్తుంది. సో ఆన్సర్ 6, 7, 8, 9 అట్లనే 10 వరకు అయితే వస్తుందండి. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ వి సే కంటిన్యూ అండ్ బ్రేక్. చూడండి ఇక్కడ కంటిన్యూ రాసినప్పుడు మనకు ఆన్సర్ ఇది వచ్చింది కదా. సపోజ్ ఈ కంటిన్యూ ప్లేస్లో బ్రేక్ ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1, 2, 3, 4 వరకు ఏమొచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే బ్రేక్ అన్నప్పుడు అక్కడ నుంచి కంప్లీట్గా బయటకు వస్తుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. చూడండి టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, టైప్ కన్వర్షన్ అంటే ఏంటి. when data type is converted into another data type, okay, using casting operator while writing the code, the mechanism is called as type casting. ఏంటంట data type is converted into another data type programmer, okay, by programmer. ఒకవేళ ప్రోగ్రామర్ యూజ్ చేస్తే మనం ఏమంటున్నాము, టైప్ కాస్టింగ్ అని అంటున్నాము. సో టైప్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నారోయింగ్ కన్వర్షన్. ఓకే. ఒకవేళ ప్రోగ్రామర్ రాసిన తర్వాత దాన్ని మనం ఏమంటున్నాము, టైప్ కాస్టింగ్ అయితే అంటున్నాము. చూడండి ఇక్కడ ఫ్లోట్ ఎక్స్ బైట్ వై, దీని మీనింగ్ ఏంటి జనరల్గా? వై అంటే ఏంటి? బైట్. ఓకే. వై ఈజ్ ఈక్వల్ టు బైట్ ఆఫ్ ఎక్స్. యాక్చువల్లీ ఎక్స్ అనేది ఏంటి? ఫ్లోట్. ఫ్లోట్ని నేను బైట్లో కన్వర్ట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఇలా ముందు కన్వర్షన్ వస్తుందో దీన్ని మనం ఏమంటున్నామంటే టైప్ కాస్టింగ్. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు. డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు 166.66. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ కాస్టింగ్. ఈ డీని ఇంటీజర్లోకి మారుస్తున్నా. సో బిఫోర్ కన్వర్షన్ 166 డాట్ డాట్ వస్తుంది, అదే ఆఫ్టర్ కన్వర్షన్ 166 వస్తుందండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్, ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విడనింగ్ కన్వర్షన్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోమేటికల్లీ. సో మనకి టైప్ కాస్టింగ్ అనేది మాన్యువల్గా జరుగుతుంది. అంటే యూజర్ ఆర్ ప్రోగ్రామర్ అనేవాడు రాస్తాడు. అదే టైప్ కన్వర్షన్ అంటే ఆటోమేటికల్గా జరుగుతుంది. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫ్లోట్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే దీని మీనింగ్ ఏంటి? బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ వాల్యూ ఎంత? 20. సో 20.0. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ ఏ అన్నప్పుడు ఏ వాల్యూ 20 అనేది ఫ్లోట్లోకి మారుతుంది, అంటే 20.0 అయితే వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు చిన్న ఎగ్జాంపుల్. ఇంటి ఎక్స్ ఈక్వల్ టు 7, ఫ్లోట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ని మనం వైలోకి పంపిస్తున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వీ సే టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ వన్. సో స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ జస్ట్ ఇలా చదువుకోండి. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వస్తాము, ప్యాకేజ్ ఇంక్లూడ్ చేస్తాము, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఇంటర్ఫేసెస్, క్లాస్ డెఫినేషన్, మెయిన్ మెథడ్. ఇది ఒకసారి అయితే చదువుకోండి, జస్ట్ వాట్ ఈజ్ వాట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇది ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మెథడ్స్ ఇవన్నీ జస్ట్ కాలింగ్ మెథడ్, కన్స్ట్రక్టర్. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ క్వశ్చన్. 100% ఎగ్జామ్లో ఛాన్స్ ఉండే క్వశ్చన్. సో అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా ఈజ్ అ స్పెషల్ మెథడ్ విచ్ విల్ బి called automatically by the JVM. Okay. Whenever object is created for placing user defined values in place of default values. Okay. So in single word, so the constructor ante enti, it is a member method which will be called automatically
వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే కన్స్ట్రక్టర్ ఈజ్ అ మెథడ్, ఓకే, విచ్ ఇన్వోక్స్ ఆటోమేటికల్లీ వెన్ ద క్లాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. ఎప్పుడైతే మనము ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నామో దాన్ని మనం కన్స్ట్రక్టర్ అయితే అంటున్నాము. సో ప్లీజ్ రిమెంబర్, కన్స్ట్రక్టర్లో లెట్ us say క్లాస్ నేమ్ ఈజ్ ఏ, మెథడ్ నేమ్ ఈజ్ ఏ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాస్ నేము, మెథడ్ నేము సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నామండి, కన్స్ట్రక్టర్ అయితే అంటున్నాము. మనకు 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్, సెకండ్ వన్ వచ్చేసి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఎవ్రీ వన్, ఓకే. సో నేను మీకు డెఫినేషన్లోకి వెళ్ళట్లేదు, సింపుల్గా ప్రోగ్రామ్ అర్థమయ్యేటట్టు చెప్తాను. క్లాస్ నేమ్ ఏముందండి ఇక్కడ, టెస్ట్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్, టెస్ట్. ఇలా కనుక క్లాస్ నేము, మెథడ్ నేము సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ అని అంటున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం లేదు కదా వాడికి ఇట్లా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. సో క్లాస్ టెస్ట్, ఇంటి ఏబి టెస్ట్, ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 20. చూడండి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది మరి చూడండి. సో ఇక్కడ ఏంటి, టెస్ట్ అని అన్నాడు. తర్వాత ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు చూడండి, సో ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మనము ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ బి అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామండి, టెస్ట్ అనే క్లాస్కి T1 అనే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాం. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ ఇట్ విల్ కాల్ ద కన్స్ట్రక్టర్. సో టెస్ట్ని కాల్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ అయితే ఇక్కడ మనకు ప్రింట్ అవుతుందండి, ఓకే. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చూడండి, ఇంతకుముందు మనము టెస్ట్ లోపల ఏ వాల్యూస్ లేవు, ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, లేవు. కాబట్టి దీన్ని మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటున్నాము. ఒకవేళ కనుక మనం దీంట్లో ఇంట్ n1 n2 ఇచ్చింది కదా, ఇలా ఇస్తే దీన్ని మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. చూడండి మళ్ళీ సేమ్. సో ఇక్కడ డెఫినేషన్ ఏముంది, ఇఫ్ ఎనీ కన్స్ట్రక్టర్ ఆర్ కంటైన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇట్స్ సిగ్నేచర్ ఇస్ నోన్ యాజ్ parameterized constructor. A parameterized constructor is one which takes some parameters, okay. So class name, method name సేమ్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, a is equal to n1 అంటే n1ని ఏలాగా పంపిస్తున్నాము, n2ని బీలాగా పంపిస్తున్నాము, ఏని బీని అయితే ప్రింట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ 10 20ని కాల్ చేస్తున్నామో వాల్యూస్ని, డైరెక్ట్ ఈ వాల్యూస్ వచ్చేసి ఏబీలో ప్లేస్ అయిపోయి ఏబి వాల్యూస్ అయితే ప్రింట్ అవుతాయండి. సో దీన్ని మనం ఏమంటున్నామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. 100% క్వశ్చన్. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ మెథడ్ విచ్ ఇన్వోక్స్ ఆటోమేటికల్లీ వెన్ ద క్లాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. అంటే మనం మళ్ళీ మెథడ్స్ని కాల్ చేయాల్సిన పని అయితే లేదు. చూడండి ఇది గుర్తుపెట్టుకోవడం జస్ట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్, డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. సో ఇక్కడ ఒక చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ను ఒకసారి మీరు దీన్ని చూసుకుంటే సరిపోతుంది, దీనికి సంబంధించిన చార్ట్ ఏదైతే ఉందో. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో ఈ చార్ట్కి గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రైవేట్ అన్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్, డిఫాల్ట్ అన్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్, ప్రొటెక్ట్ అన్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్, పబ్లిక్ అన్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్. చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అనేది పబ్లిక్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇలా ఇవి ఉన్నాయి కదా, జస్ట్ వాటిది వాటైతే చదువుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్ కీవర్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% ఎగ్జామ్లో అడుగుతాడు. దిస్ ఈజ్ అ రిఫరెన్స్ వేరియబుల్ దట్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్ ఎవ్రీ వన్. సో మనకి దిస్ కీవర్డ్లో ఏం జరుగుతుందండి, ఇట్ ఈజ్ యూజ్ టు రిఫర్ ద కరెంట్ ఆబ్జెక్ట్. అంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి మనము దిస్ కీవర్డ్ అయితే వాడుతున్నాం. ఇట్ ఈస్ కీవర్డ్ ఇన్ జావా లాంగ్వేజ్ దట్ రిప్రజెంట్స్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. దిస్ అనగానే మీరు ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కీవర్డ్ ఏంటంటే కరెంట్ ఆబ్జెక్ట్. అంటే
ఇట్ ఈస్ యూ రిఫర్ ద కరెంట్ ఆబ్జెక్ట్. చూడండి, ద ద పర్పస్ ఆఫ్ దిస్ కీవర్డ్ is differentiate the formal parameter and data members of the class. Whenever formal parameters and data members of class similar, then JVM gets ambiguity, no clarity between formal parameters and members of the class. చూడండి, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫార్మల్ పారామీటర్స్ ఉంటాయి, యాక్చువల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ రెండు పారామీటర్స్ని సేమ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు వాటి అంబిగ్యూటీ తీసేయడానికి మనము దిస్ కీవర్డ్ అయితే వాడుతున్నాము. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాము మనము. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఐడి, నేమ్. సో నెక్స్ట్ దీంట్లో మనము కన్స్ట్రక్టర్ అంటే, సో ఇక్కడ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ తీసుకున్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ అని అంటున్నాం. ఐడి, స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ చూడండి, మనకి అక్కడి నుంచి పాస్ అయ్యే ఐడి వాల్యూ ఏదైతే ఉందో దీంట్లోకి పంపిస్తున్నాము. నెక్స్ట్ నేమ్ అనేది దీంట్లోకి పంపిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐడి నేమ్, ఓకే, ఈ ఐడి నేమ్ ఈ రెండు ఒకటి. సో ఈ ఐడి నేమ్ వేరు. ఇక్కడ మనకి ఏంటంటే కంపైల్ అనేది కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ వన్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకు, ఈ ఐడికి ప్రాబ్లం ఉందిగా, అందుకని ఇక్కడ చూడండి మీకు క్లియర్గా దిస్ కీవర్డ్ అయితే వాడాము. సో దిస్ డాట్ ఐడి, దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి, దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ నేమ్. అంటే ఈ కరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ మాత్రమే దీంట్లో స్టోర్ అవుతాయి. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ అంటే కరెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ మీన్ బై గార్బేజ్ కలెక్షన్. గార్బేజ్ కలెక్షన్ యూజ్ టు పర్ఫామ్, ఇది కీవర్డ్ ఇక్కడ. గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటండి, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో జావా గార్బేజ్ కలెక్షన్ ఈజ్ అ ఆటోమేటిక్ ప్రాసెస్. ఓకే, సో ఆటోమేటిక్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్ ఆర్ నో లాంగర్ రిఫరెన్స్డ్ బై ఎనీ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యూజ్, అంటే మనకు యూజ్లో లేని ఆబ్జెక్ట్స్ని, అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేస్తున్నాడు, అంతే, వేరే ఏం లేదు ఇక్కడ. సో గార్బేజ్ కలెక్షన్ ఇంప్లిమెంటేషన్ లైవ్స్ ఇన్ ద జేవిఎం, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, గార్బేజ్ కలెక్షన్ ఇస్ ఆటోమేటిక్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ ఐడెంటిఫైస్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్, విచ్ ఆర్ ఇన్ యూస్ అండ్ విచ్ ఆర్ నాట్ ఇన్, అంటే యూజ్ ఉండేది లేనిది చూసి ఏదైతే యూజ్ లేదో దాన్ని రిమూవ్ చేస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ కూడా ఇంపార్టెంట్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అడ్వాంటేజ్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్, మెమరీ ఎఫిషియంట్. మనకి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని మనం మెమరీ నుంచి తీసేయడం వల్ల మనకి మెమరీ అనేది ఎఫిషియంట్ అవుతుంది, ఆటోమేటికల్లీ డన్ అవుతుంది. ఓకే, తర్వాత మనము దీన్ని 3 వేస్లో ఇది చేయొచ్చండి. బై నల్లింగ్ రిఫరెన్స్, అసైనింగ్ అనానిమస్ ఆబ్జెక్ట్. జస్ట్ ఇలా వాటిది వాటి చూసుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ 100% క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ దిస్ వన్ ఇన్ యువర్ నోట్బుక్. ఓవర్లోడింగ్ మెథడ్స్ whenever same name is existed with multiple times in the same class. అంటే ఒక మెథడ్ అనేది ఒకటే క్లాస్లో, ఒక మెథడ్ ఒకదానికంటే ఎక్కువ టైం ఒక క్లాస్లో వస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే మెథడ్ ఓవర్ లోడింగ్. మెథడ్ ఓవర్ లోడింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంపైల్ టైమ్. సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఈ మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, సో మెథడ్ ఓవర్ లోడింగ్లో మనం ఒకసారి ఇక్కడ చూస్తే మెథడ్ ఓవర్ వెన్ ఎవర్ సేమ్ నేమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో సేమ్ నేమ్, సేమ్ మెథడ్ నేమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, మనం ఏమంటున్నాము మెథడ్ ఓవర్ లోడింగ్ అంటున్నాము. చూడండి, మెథడ్ ఓవర్ లోడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపైల్ టైమ్. అంటే మనకి మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది కంపైల్ టైంలో పర్ఫార్మెన్స్ అయితే చేయడము జరుగుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ మనము
ఎర్లీ బైండింగ్ అని కూడా అనడం జరుగుతుంది. సో ప్లీజ్ సీ దిస్ ప్రోగ్రామ్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్? అడిషన్. సో మన క్లాస్ నేమ్ ఏముందండి ఇక్కడ? అడిషన్ అయితే ఉంది. ఓకే. సో చూడండి ఇక్కడ మెథడ్ నేమ్ ఏముంది? సమ్. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముందండి? అడిషన్. సో వాయిడ్ సమ్ అనేది ఇక్కడ మెథడ్. వాయిడ్ సమ్ అనేది మెథడ్. వాయిడ్ సమ్ అనేది మెథడ్. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ నేమ్ ఒకటి అంతకంటే ఎక్కువ సార్లు, ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడండి మెథడ్ అనేది మనకిక్కడ 3 టైమ్స్ అయితే రావడం జరిగింది. అందుకనే మనం ఈ కాన్సెప్ట్‌ని మెథడ్ ఓవర్‌లోడింగ్ అయితే అంటున్నాం. చూడండి ఇక్కడ ఇదొచ్చేసి సిగ్నేచర్ ఆర్ పారామీటర్స్ అని కూడా అంటాం. ఇంట్ ఏ, బి 2 ఉన్నాయి. ఇంట్ ఏ, బి, సి, ఫ్లోట్ ఏబి. సో ఇక్కడ మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఆల్రెడీ ఇంట్ ఏ, బి వర్క్ చేస్తుంది. మళ్ళీ ఇంట్ ఏ, బి, సి కూడా చేస్తుంది. ఫ్లోట్ ఏబి చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే మెథడ్ ఓవర్ లోడింగ్. ఓకే. సో ఇక్కడ మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఈ వాయిడ్ సమ్ అనేది 1, 2, 3 టైమ్స్ మనం పర్ఫార్మ్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ వి సే మెథడ్ ఓవర్ లోడింగ్. ఎప్పుడైతే 10, 20 పాస్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇక్కడ అడిషన్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ అడిషన్. సో అంటే ఏంటి? మనం ఇక్కడ 10, 20ని పాస్ చేస్తున్నాము. 10, 20, 30, 10, 5. సో 10.5, 15.2. సో ఫస్ట్ అయితే ఈడికొచ్చి ఆబ్జెక్ట్ కాల్ చేస్తుంది. తర్వాత ఈడికొస్తుంది. తర్వాత ఈడికైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్ లోడింగ్. నెక్స్ట్ ఓవర్‌లోడింగ్ కన్‌స్ట్రక్టర్. సో మనకి ఓవర్‌లోడింగ్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? మన కన్‌స్ట్రక్టర్ అంటే తెలుసు. క్లాస్ నేము, మెథడ్ నేమ్ సేమ్. సో ఆల్రెడీ ఒక కన్‌స్ట్రక్టర్ రాసాము. ఒక మెథడ్ రాసాము. మళ్ళీ పర్సన్ అనేది మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వి సే ఓవర్‌లోడింగ్ కన్‌స్ట్రక్టర్స్. ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఎలా చేసినామో అలాగే ఉంటది. మెథడ్ బైండింగ్. సో మెథడ్ బైండింగ్ అంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ అండ్ డైనమిక్ బైండింగ్. జస్ట్ ఇది అలా వాట్ ఇస్ వాట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. సో ఇక్కడ కాల్ బై వాల్యూ అంటే ఏం లేదండి. జస్ట్ వి ఆర్ పాసింగ్ ద వాల్యూస్. ఓకే. సో ఎప్పుడైతే మనము జస్ట్ వాల్యూస్‌ని పాస్ చేస్తున్నామో దీన్ని మనం ఏమంటామంటే కాల్ బై వాల్యూ. సో ఇక్కడ ఏముంది ప్రోగ్రామ్‌లో జస్ట్ సింపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాం కదా. సో ఇక్కడ ఏంటి మెథడ్ నేమ్ ఏంటి? మోడిఫై వాల్యూ. సో మోడిఫై వాల్యూని ఇక్కడికైతే పంపిస్తున్నాం. చూడండి ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ 10 బిఫోర్ కాలింగ్ మెథడ్ మోడిఫై 10 అని అంటారు. 10 అనేది ఈడికి వస్తుంది. సో ఈడికి వచ్చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ 20 దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఇన్సైడ్ మెథడ్ ప్లస్ వాల్యూ. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకు దీంట్లో అయితే వస్తుందండి. సో చూడండి ఇన్సైడ్ ద మెథడ్ 20. ఓకే. సో ఇన్సైడ్ మెథడ్ ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి బిఫోర్ కాలింగ్ మెథడ్ నమ్ 10 ప్రింట్ చేస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ కాలింగ్ మెథడ్ ఇన్సైడ్ మళ్ళీ ఇన్సైడ్ ద మెథడ్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ఇన్సైడ్ మెథడ్ 20 ఉంది కదా, ఇక్కడ వస్తుంది. ఆఫ్టర్ కాలింగ్ మెథడ్ చూడండి ఇక్కడ వాల్యూ 10 ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇక్కడ కూడా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బై వాల్యూ. ఓకే. సో మరి ఇక్కడ వాల్యూ 20 చేంజ్ చేసినప్పటికీ ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు. ప్లీజ్ నోట్ డౌన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో రిఫరెన్స్‌లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది. ఇంతకుముందు వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10, బి ఈస్ 20, వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 20, బి ఈస్ 40. సో మనకి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అయితే ప్లేస్ అవుతుందండి. ఓకే. చూడండి ఈ 10, 20 ఉంది కదా. సో కాల్ బై రిఫరెన్స్ 10, 20 అంటున్నాడు. సో 10, 20 అనగానే ఈ వాల్యూస్ అది వీడికి వస్తాయండి. 10, 20. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 అంటే 10 ప్లస్ 10 అవుతుంది. 20 ప్లస్ 20 అవుతుంది. అట్లా 20, 40 అయితే ప్రింట్ వస్తుందండి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏరియా. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. రికర్షన్ ఇన్ జావా. సో రికర్షన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. సో రికర్షన్ అనేది ఒక చాలా
ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రికర్షన్. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అన్నాడు కదా. ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఫస్ట్ ఏం చేసాము, ఈ ప్రోగ్రాంలో బేసికల్గా ఒక క్లాస్ నేమ్ అయితే తీసుకున్నాను, రికర్షన్ ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను, స్టాటిక్ ఇంటి ఫ్యాక్టోరియల్, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మిడిల్ అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. సో ఫ్యాక్టోరియల్ అనే మెథడ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. సో ఇంట్ ఇఫ్ 5 ఈక్వల్ టు 1 ఫాల్స్, మళ్ళీ 8కి వస్తుంది. 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1, n అంటే 5, n-1 అంటే 4. సో ఇలా ఫస్ట్ 5, నెక్స్ట్ 4, తర్వాత 3, తర్వాత 2, ఆ తర్వాత 1. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ బై యూజింగ్ రికర్షన్. ఓకే, ఇన్నర్ క్లాసెస్ ఒకసారి అడిగాడు ఈ క్వశ్చన్, ప్లీజ్ నోట్ డౌన్. సో మెంబర్, లోకల్, అనానిమస్, స్టాటిక్, ఏం లేదు, ఒక క్లాస్ లోపట, ఓకే, ఒక క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ లోపట ఇంకొక క్లాస్ని రాస్తే మనం దీన్ని ఇన్నర్ క్లాసెస్ అని అంటామండి. ఓకే, సో చూడండి చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ అనానిమస్ ఇన్నర్ క్లాస్. ఇన్నర్ క్లాస్ అంటే క్లాస్ కంటైన్ అనదర్ క్లాస్ యాజ్ నెస్టెడ్ క్లాస్. ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ nested class without giving any name. So a nested class that does not have any name, anonymous class. చూడండి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు అనానిమస్ క్లాస్కి, నెక్స్ట్ లోకల్ ఇన్నర్ క్లాస్కి. జస్ట్ ఇలా ఇది వాటిది వాటి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు దీనిలో ఇంపార్టెంట్ దిస్ వన్. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఒకసారి అడిగారు. ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సరౌండెడ్ బై డబుల్ కోట్స్. ఒకవేళ మనము డబుల్ కోట్స్లో ఏదైనా ఒకటి వాల్యూస్ దాన్ని మనం ఏమంటున్నాం అంటే స్ట్రింగ్ అని అంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఇది ఎగ్జామ్లో మీరు రాయాలండి, చాలా ఇంపార్టెంట్. సో స్ట్రింగ్స్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, క్యారెట్, లెంత్, కంపారిటివ్, ఇగ్నోర్ కేస్, కన్కాట్, కంటైన్స్, కంటెంట్ ఈక్వల్, సో ఆన్ అప్ టు. సో లాస్ట్ ఏముందండి ఇక్కడ దీంట్లో మనకి కంప్లీట్గా 18 అయితే ఉన్నాయి ఈ మెథడ్స్. ఎగ్జామ్లో ఒకసారి 2 సార్లు అడిగాడు. సో ప్లీజ్ నోట్ డౌన్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాస్. సో దీంట్లో మనకి క్యారెట్ అంటే ఏంటి, ఫైండ్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద గివెన్ ఇండెక్స్. లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. కంపేర్ టూ స్ట్రింగ్స్. సో ఇక్కడ చూడండి ఈజ్ ఎంటీ, చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. అలా ప్రతి ఒక్క మెథడ్ కూడా ఒక ఆన్సర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. తర్వాత ఏంటి, లెంత్ ఆఫ్ ద టైటిల్, నాకు లెంత్ కావాలి, లెంత్ మెథడ్ తీసుకున్నాను. క్యారెక్టర్ అట్ ఇండెక్స్ 3, క్యారెక్టర్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఇండెక్స్ ఆఫ్ అనే ఇంకొక మెథడ్. నెక్స్ట్ ఈజ్ ఎంటీ. సో ఇలా జస్ట్ మనకి ఏమైతే కావాలో ఆ మెథడ్ని మనం దీంట్లో వాడుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాస్. ప్లీజ్ నోట్ డౌన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్ట్రింగ్ అంటే ఏం లేదు, మనము డబుల్ కోట్స్లో రాస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే స్ట్రింగ్ అని అంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పార్ట్. ఓకే, సో ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది యూనిట్ 1 అన్నట్టు. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పార్ట్స్ వచ్చేసి పైన యూనిట్ 1 వరకు అయితే ఇప్పటివరకు అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే.